నుంచి కూడా ఖైరతాబాద్ కావచ్చు, మరి కాసేపట్లో అదేవిధంగా బాలాపూర్ కావచ్చు, లడ్డు వేలంపాటకు సంబంధించినటువంటి పూర్తి చర్చ జరుగుతోంది. గత సంవత్సరం మనం చూస్తే దాదాపుగా 30 లక్షల రూపాయలకు లడ్డు వేలంపాట కూడా పోయినటువంటి దృశ్యం మనం అప్పుడు చూసాం. అదేవిధంగా పూర్తిగా ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కొన్ని నిమజ్జనానికి సంబంధించినటువంటి కొలనులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఇటువైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఇబ్బందులు కలగకుండా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి గణేశుల నిమజ్జనానికి అటువైపు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకైతే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామంటూ కూడా ఏసీపీ సంజయ్ కుమార్ అయితే తెలిపారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శంకరి అందిస్తారు. శంకరి, ఓవర్ టు యు. మనతో పాటు ఉన్నారు ఏసీపీ సంజయ్ కుమార్ గారు. సంజయ్ కుమార్ గారు, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కంప్లీట్ అయింది అంటే ఓ 50% పనులు నిమజ్జనం పూర్తయినట్లే, మీకు కూడా సగం టెన్షన్ తగ్గినట్లే. సో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటలకి నిమజ్జనం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? గణేష్ యొక్క నిమజ్జనం అనేది బడా గణేష్ యొక్క నిమజ్జనము. బడా గణేష్ ఏదైతే సమయంలో అనుకున్నాడో ఆ సమయంలో నిమజ్జనం అవుతుంది. 1:30 వరకు నిమజ్జనం కంప్లీట్ అవుతుంది. వారు బడా గణేష్ ఇచ్చిన టైం మాకు అది, కాబట్టి అక్కడ టైంలో కంప్లీట్ అయిపోతుంది. ఇక టెన్షన్ ఏం లేదమ్మా, ఎందుకంటే ఇదంతా భక్తజన సముద్రం వచ్చింది. ఈ రోజు కాదు, మేము ప్రతిరోజు ఈ 10 రోజులు కూడా లక్షల జనం వచ్చినా కానీ ఎన్నడూ కాలేదు. ఎందుకంటే మా అందరికి ఒక నమ్మకం ఏంటంటే అంతా బాగా జరుగుతుంది. మేము బాగా మా అవుట్పుట్ కూడా ఫుల్గా ఇచ్చాము. మేము ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఈరోజు బడా గణేష్ ఇంత సక్సెస్ఫుల్గా అన్నందుకు వారి యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయి. హైదరాబాద్ సిటీ పోలీస్, మా కమిషనర్ గారు సివి ఆనంద్ గారు కావచ్చు, మా డీసీపీ గారు కావచ్చు, మా డీసీపీ గారు కావచ్చు, అందరూ కూడా దీంట్లో డే టు డే ఇన్వాల్వ్ అయ్యారు. అయ్యి ప్రతిరోజు కూడా రివ్యూలు చేసుకుంటూ ఇంత బాగా జరగడానికి కారణభూతులయ్యారు. కాబట్టి ఈరోజు ఒక రకమైన ఇన్ని రోజులు ఇన్ని లక్షల మందికి గణేశంతో కలవడం సంభవించిందనే సంతోషం ఉంది. ఇదే టైంలో అంత క్షేమంగా గణేశుడి యొక్క నిమజ్జనం కంపల్సరీగా కావాల్సిందే. కాబట్టి వారిని నిమజ్జనానికి తీసుకెళ్లే సంతోషం కూడా మాకుంది. మీరు చెప్పినట్లు మొన్న సివి ఆనంద్ వచ్చి ఇక్కడ మొత్తం పర్యవేక్షించారు. మొత్తం నగర వ్యాప్తంగా 30,000 మంది పోలీసులు పహారా కాస్తుంటే ఓన్లీ ఇక్కడ ఖైరతాబాద్ దగ్గరే 8,000 నుంచి 9,000 మంది దాకా ఉన్నారు. అంటే ఇది చాలా స్పెషల్ టాస్క్ అని చెప్పాలి. చాలా ఇక్కడ కొంచెం కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణపతి కాబట్టి ప్రతి అడుగు కొంచెం ఒక టాస్క్ లాగే అనిపిస్తుంది. సో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మీరు అనుకున్నట్లు 1:30కి అవుతుందా? అంటే ప్రతి సంవత్సరం 1:30 అనుకుంటున్నా కానీ ఒక 1 అవర్ అటు ఇటుగా అవుతుంది. సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది? దట్టు పిక్ పాకెటర్స్ ఉంటారు. గురువారం నైట్కే సామాన్య జనాలని ఎలో చేయట్లేదు, కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది వచ్చారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అమ్మ, ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు ఇది చాలా హ్యూజ్ అని. ఇప్పుడు అంత పెద్ద గణపతిని మనము ట్రాలీ మీద తీసుకొచ్చి పెట్టేసి ఇక్కడ నుండి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం మనం తీసుకెళ్ళాలన్నప్పుడు అది చాలా జాగ్రత్తలు మేము తీసుకోవాల్సి ఉంటుంది. అదే జాగ్రత్తలో భాగంగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఒక 15-20 నిమిషాలు అటు ఇటు పెద్ద విషయం కాదు, కానీ కరెక్ట్ టైంకి మేము అక్కడ నిమజ్జనం అనేది అడాక్ కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరితో కలిసి తీసుకెళ్తాము. అదేవిధంగా ఇక్కడ జనసముద్రం అంటే ఇక్కడ కాదు, ఇంకా బయట చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు లోపల రానివ్వడం లేదంటే ఇక్కడ హ్యాంపర్ అవుతాయి మనకు పనులు. ఎందుకంటే ఇది ఎవ్రీ మినిట్ కూడా, అంటే మాకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ మినిట్ కూడా మాకు ఇంపార్టెంటే. కాబట్టి ఏమాత్రము కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ రాలేదు. ఎప్పుడైతే వీరి ఇక్కడి నుంచి బడా గణేశుడు పైన మొదలవుతుందో నిమజ్జన స్థలికి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా దీంట్లో వచ్చి చేరుతారు. అందరితో పాటుగా గణేశుడు నిమజ్జన స్థలికి చేరిపోతారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆల్రెడీ వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ అవుతాయి. ఇంకా శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. 1:30 కల్లా నిమజ్జనం అనుకున్నాము. ఒక 15 నిమిషాలు అటు ఇటు అవుతుంది తప్పించి అనుకున్న టయానికైతే కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. ఇక పిక్ పాకెటర్స్ ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఏసీపీ సంజయ్ కుమార్ చెప్తున్నారు. అదే కాకుండా లడ్డును
హైదరాబాద్లో 94 నిమజ్జన కేంద్రాలు కూడా ఉన్నాయి. దీనికి అదనంగా 20 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాన నిమజ్జన కేంద్రమైనటువంటి ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అంటే ఏదైతే ట్యాంక్ బండ్ పైన ఉంటుందో అక్కడ ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఈ విధంగా చర్యలు అయితే బల్దియా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ గణేశుడు గారి నిమజ్జనానికి అక్కడ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్, ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చాలా మంది చూడ్డానికి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే అదే మెయిన్ ఏరియా కూడా చెప్తా ఉంటాం. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అక్కడ మా కరెస్పాండెంట్ నవీన్ కూడా ఉన్నారు. ఇటు ఖైరతాబాద్ దగ్గర మా కరెస్పాండెంట్